హలో నమస్తే వెల్కమ్ టు 10 Max. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ కి సంబంధించి ఓ బిగ్గెస్ట్ రూమర్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ ఈ సినిమాలో నటించబోతున్నారనే న్యూస్ సినిమా పైన నెక్స్ట్ లెవెల్ అటెన్షన్ క్రియేట్ చేస్తోంది. ఇంతకీ ఈ రూమర్స్ నిజమయ్యే ఛాన్స్ ఎంత? పుష్ప 2తో పాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను షేక్ చేసిన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నెక్స్ట్ సినిమాను అంతకుమించి ఉండేలా ప్లాన్ చేసుకున్నారు. కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ అట్లీతో చేతులు కలిపి ఈసారి పాన్ ఇండియా కాదు పాన్ వరల్డ్ బాక్స్ ఆఫీస్ ను టార్గెట్ చేస్తున్నారు. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో విజువల్ స్పెక్టాక్యులర్ గా తెరకెక్కబోతున్న ఈ సినిమాలో అమీర్ ఖాన్ కీ రోల్లో నటిస్తారనే న్యూస్ వైరల్ అవుతోంది. అట్లీ ప్రాజెక్టు ఓకే అయిన దగ్గర నుంచి ముంబైలోనే మకాం పెట్టారు బన్నీ. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ఈ సినిమా రోజుకో రూమర్ తో ఆడియన్స్ లో అటెన్షన్ గ్రాప్ చేస్తోంది. నిన్నటి వరకు ఈ సినిమాలో నటించే హీరోయిన్స్ పై వైరల్ అయిన రూమర్స్ కాస్త ఈసారి నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి. ఈ సినిమాలో బాలీవుడ్ పాపులర్ హీరో కీ రోల్ చేస్తారనే ప్రచారం గట్టిగా జరుగుతోంది. ఆ రోల్లో బాలీవుడ్ మిస్టర్ పర్ఫెక్ట్ అమీర్ ఖాన్ నటించబోతున్నారనే న్యూస్ సోషల్ మీడియానే కాదు ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. ముంబైలో అమీర్ ఖాన్ తో అల్లు అర్జున్ దిగిన ఫోటో ఈ హాట్ డిస్కషన్స్ కు మెయిన్ రీజన్ అయింది. అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ హాలీవుడ్ మేకింగ్ స్టాండర్డ్స్ కి ఏమాత్రం తీసిపోని రేంజ్ లో తెరకెక్కబోతోందని అనౌన్స్మెంట్ వీడియోతో ఓ క్లారిటీ వచ్చేసింది జనాల్లో. సైన్స్ ఫిక్షన్ బ్యాక్ డ్రాప్ లో 800 కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను ప్రొడ్యూస్ చేస్తున్నారు సన్ పిక్చర్స్ అధినేత కళానిధి మారన్. ఇండియన్ సెన్సిబిలిటీస్ తో తెరకెక్కుతోన్న ఈ సినిమాకి ఇంటర్నేషనల్ రిప్రజెంటేషన్ ఇచ్చేందుకు వర్క్ చేస్తోంది లోలా విఎఫ్ఎక్స్ టీమ్. ఆడియన్స్ లో నెవర్ బిఫోర్ రేంజ్ లో హైప్, నెక్స్ట్ లెవెల్ బజ్ క్రియేట్ చేస్తున్న అమీర్ ఖాన్ రూమర్ నిజమైతే మాత్రం అల్లు అర్జున్ అట్లీ ప్రాజెక్ట్ బాక్స్ ఆఫీస్ దగ్గర ఊహించని రేంజ్ లో రికార్డ్స్ క్రియేట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. నేషనల్ లెవెల్లో నెంబర్ 1 హీరోయిన్ గా దూసుకుపోతున్నారు దీపికా పదుకోన్. భారీ సక్సెస్ మూవీస్ తో బాక్స్ ఆఫీస్ ను రూల్ చేస్తున్న ఈ బ్యూటీ మెగాస్టార్ చిరంజీవితో స్క్రీన్ షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయనే న్యూస్ వైరల్ అవుతోంది. బాలీవుడ్ లో తిరుగులేని సూపర్ హిట్స్ తో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతున్నారు దీపికా పదుకోన్. పఠాన్, జవాన్ సినిమాలతో భారీ సక్సెస్ చూసిన ఈ స్టార్ హీరోయిన్ ప్రభాస్ కల్కి 2898 ఏడీ సినిమాతో సౌత్ లో ఎంట్రీ ఇచ్చి పాన్ ఇండియా రేంజ్ సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నారు. రీసెంట్ గా ఓ బేబీకి బర్త్ ఇచ్చి మదర్హుడ్ ని ఎంజాయ్ చేస్తున్న దీపికా పదుకోన్ నెక్స్ట్ చేయబోయే సినిమాలపై రూమర్స్ స్ప్రెడ్ అవుతున్న వేళ మెగాస్టార్ చిరంజీవితో దసరా ఫేమ్ ఓదెల శ్రీకాంత్ డైరెక్ట్ చేయబోయే మెగా 158 లో దీపిక నటించబోతోందనే న్యూస్ ట్రెండింగ్ లో దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవితో మెగా హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీని తీసేందుకు రెడీ అయ్యారు హీరో నాని. తనకు దసరా సినిమాతో మ్యాసివ్ సక్సెస్ అందించిన డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెలతో ఈ సినిమాని ప్రొడ్యూస్ చేస్తున్నారు. అనౌన్స్మెంట్ తోనే అటు అభిమానుల్లో ఇటు ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసింది ఈ మెగా 158 ప్రాజెక్ట్. ఈ సినిమాలో చిరుకు జోడీగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ ని తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయని సోషల్ మీడియాలో హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి. మెగాస్టార్ చిరంజీవి చేతిలో క్రేజీ మూవీస్ ఉన్నప్పటికీ ఆ సినిమాలో హీరోయిన్స్ ని సెలెక్ట్ చేసేందుకు చాలా కసరత్తు చేస్తున్నారు దర్శక నిర్మాతలు. వేరే చాయిస్ లేక తప్పని పరిస్థితుల్లో చిరుతో జోడీ కట్టిన హీరోయిన్స్ నే రిపీట్ చేస్తున్నారు. ఈ విషయంలో ఆడియన్స్ లో మొనాటనీ ఫీలింగ్ ఉన్న మాట వాస్తవం. ఇలాంటి ప్రాబ్లం తన సినిమా ఫేస్ చేయకూడదనే ఆలోచనలో ఉన్న నాని అండ్ ఓదెల ఓ బాలీవుడ్ హీరోయిన్ వేటలో పడ్డారు. అయితే ఆ బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకోన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయంటూ సోషల్ మీడియాలో రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. ఇస్మార్ట్ శంకర్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తో మాస్ ట్రాప్ లో పడిపోయారు రామ్ పోతినేని. మాస్ ఇమేజ్ వెనకాల పడి వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేశారు. సక్సెస్ ట్రాక్ తప్పిన ఈ ఎనర్జెటిక్ స్టార్ తిరిగి ఫామ్ లోకి వచ్చేందుకు తనకు కలిసొచ్చిన జానర్ ని ఎంచుకున్నారు. ప్రెజెంట్ రామ్ ఆశలన్నీ ఆ సినిమా మీదే. ఎనర్జెటిక్ స్టార్ గా డాన్స్లు, లవ్ ఎంటర్టైనర్ మూవీస్ చేసే రామ్ పోతినేని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో చేసిన ఇస్మార్ట్ శంకర్ తో మ్యాసివ్ సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా ఇచ్చిన జోష్ తో వరుసగా మాస్ స్టోరీలను టేకప్ చేశారు. అలా చేసిన రెడ్, ది వారియర్, స్కంద, మళ్లీ పూరి జగన్నాథ్ తో ఇస్మార్ట్ శంకర్ కి సీక్వెల్ గా డబుల్ ఇస్మార్ట్ సినిమాలతో ఆడియన్స్ ముందుకొచ్చారు. ఈ సినిమాలన్నీ బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడటమే కాకుండా మినిమం కలెక్షన్స్ కూడా రాబట్టలేకపోయాయి. బ్యాక్ టు బ్యాక్ ఫెయిల్యూర్స్ తో కెరీర్ డైలమాలో పడిపోవటంతో మళ్లీ తన జానర్లోకి వచ్చేశారు రామ్ పోతినేని. అనుష్క, నవీన్ పోలిశెట్టి లీడ్ రోల్స్ లో మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి సినిమా చేసిన డైరెక్టర్ మహేష్ బాబు పీతో సినిమా అనౌన్స్ చేశారు రామ్.
ఈ సినిమాలో రామ్ కు జోడీగా భాగ్యశ్రీ బోర్సే నటిస్తోంది. లవ్ అండ్ యూత్ఫుల్ ఎంటర్టైనర్ గా వస్తున్న ఈ సినిమాని మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ర్యాపో 22వ సినిమాగా వస్తున్న ఈ ప్రాజెక్ట్ కి సంబంధించిన టైటిల్, గ్లిమ్స్, రామ్ బర్త్డేను రివీల్ చేస్తున్నట్లు అనౌన్స్మెంట్ ఇచ్చారు మైత్రి నిర్మాతలు. రామ్ పోతినేని అప్కమింగ్ ప్రాజెక్ట్ ర్యాపో 22 నుంచి అప్డేట్ ఇచ్చారు మైత్రి మూవీ మేకర్స్. హీరో రామ్ పుట్టినరోజు సందర్భంగా ఈ నెల 15న సినిమా టైటిల్, గ్లిమ్స్ రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమాలో సాగర్ గా రామ్, మహాలక్ష్మిగా భాగ్యశ్రీ బోర్సే కనిపించబోతున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్స్ కు ఆడియన్స్ నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. మాస్ హీరో అనిపించుకోవాలనే ప్రయత్నంలో వరుస ఫెయిల్యూర్స్ ఫేస్ చేసిన రామ్ ఈ సినిమాతో సక్సెస్ ట్రాక్ ఎక్కుతారో లేదో లెట్స్ వెయిట్ అండ్ సీ. నాగ చైతన్యతో డివోర్స్ తర్వాత సమంత పర్సనల్ లైఫ్ ను భూతద్దం పెట్టి మరీ అబ్జర్వ్ చేస్తున్నారు జనాలు. శోభితను పెళ్లాడి శామ్ తో బ్రేకప్ పీరియడ్ కు చైతు ఎండ్ కార్డ్ వేయడంతో అందరి ఫోకస్ సమంతపై పడింది. నెక్స్ట్ పార్ట్నర్ గా సమంత ఎవరిని చూస్ చేసుకుంటుందనే ఆలోచనలో పడ్డారు ఫ్యాన్స్. 4 years బ్యాక్ అక్కినేని నాగ చైతన్యతో డివోర్స్ తీసుకున్న సమంత తన నెక్స్ట్ పార్ట్నర్ గురించి ఎటువంటి అప్డేట్ ఇవ్వలేదు. ప్రజెంట్ సింగిల్ గానే లైఫ్ లీడ్ చేస్తున్న సమంత నుంచి త్వరలోనే ఓ గుడ్ న్యూస్ రావచ్చనే న్యూస్ వైరల్ అవుతోంది. అది తన నెక్స్ట్ లైఫ్ పార్ట్నర్ గురించేనన్న చర్చ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో జరుగుతోంది. ఫ్యామిలీ మ్యాన్ వెబ్ సిరీస్ డైరెక్టర్ నిడిమోరుతో సమంత కనిపిస్తున్న ఫొటోస్ ఈ హాట్ టాపిక్ కు మరింత బలాన్ని ఇస్తున్నాయి. డైరెక్టర్ రాజ్ నిడిమోరుతో కలిసి సమంత కనిపిస్తున్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. రీసెంట్ గా శుభం మూవీ ప్రమోషన్స్ కు సంబంధించిన సమంత షేర్ చేసిన 2 ఫొటోస్ లో రాజ్ ఉండడం ఈ రూమర్స్ కు మరింత బలాన్ని చేకూరుస్తున్నాయి. తమది పలానా రిలేషన్ అని అటు శామ్ ఇటు రామ్ నిడిమోరు ఇద్దరూ ఎక్కడా స్పష్టం చేయలేదు. కానీ వైరల్ అవుతున్న ఫొటోస్ చూస్తుంటే మాత్రం ఈ ఇద్దరి మధ్య కుచ్ కుచ్ హే అంటున్నారు నెటిజన్స్. రాజ్ నిడిమోరు డైరెక్ట్ చేసిన ది ఫ్యామిలీ మ్యాన్ సిరీస్ 2లో కీ రోల్ ప్లే చేశారు సమంత. ఆ తర్వాత రాజ్ డైరెక్షన్ లో లాస్ట్ ఇయర్ వచ్చిన సిటాడెల్ హనీ బన్నీ వెబ్ సిరీస్ చేశారు శామ్. అంతకుముందు చెన్నై పికిల్ బాల్ టీమ్ లాంచ్ ఈవెంట్ సహా తిరుపతి టెంపుల్ విజిట్ చేసిన సమంత ఫోటోల్లోనూ రాజ్ కనిపించిన ఫోటోలు నెట్టింట హల్చల్ చేశాయి. తమ రిలేషన్షిప్ పై సమంత, రాజ్ నిడిమోరు ఇచ్చే క్లారిటీతో ఈ పుకార్లకు పొలుస్టా పడే ఛాన్స్ ఉంది. భయపెడుతున్న ది కంజూరింగ్ లాస్ట్ రైట్ టీజర్. వేడుకలకు ఇది సమయం కాదంటున్న కమల్. ఆకట్టుకుంటున్న 23 అండ్ సంతాన ప్రాప్తిరస్తు లిరికల్ సాంగ్స్. ఈ ఇంట్రెస్టింగ్ ఫిల్మ్ న్యూస్ తో పాటు ఇండస్ట్రీ హ్యాపెనింగ్ అప్డేట్స్ బ్రీఫ్ గా చూద్దాం. సూపర్ స్టార్ రజనీకాంత్, డైరెక్టర్ లోకేష్ కనకరాజు కాంబోలో తెరకెక్కుతున్న కూలీ 100 days కౌంట్ డౌన్ వీడియో దూసుకుపోతుంది. ఈ సినిమా ఆగస్టు 14న ఆడియన్స్ ముందుకొస్తుంది. భారత్ పాక్ ఉద్రిక్తతల వేళ ఈ నెల 16న జరగాల్సిన థగ్ లైఫ్ ఆడియో లాంచ్ ఈవెంట్ పోస్ట్ పోన్ అయింది. ఇది వేడుకలకు సమయం కాదన్న కమల్ త్వరలోనే కొత్త డేట్ అనౌన్స్ చేస్తామన్నారు. హీరో ప్రదీప్ రంగనాథన్ తో మైత్రి మూవీ మేకర్స్ ప్రొడ్యూస్ చేస్తున్న సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ అయింది. ఈ సినిమాకి డూడ్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. తన కెరియర్ లో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన కా మూవీకి సీక్వెల్ గా రెడీ అయ్యారు కిరణ్ అభవరం. ఈ సినిమా షూటింగ్ లో జాయిన్ అయినట్లుగా అప్డేట్స్ ఇచ్చారు మేకర్స్. మంచు మనోజ్, బెల్లంకొండ శ్రీను, నారా రోహిత్ లీడ్ రోల్స్ లో నటించిన భైరవం సినిమా నుంచి డమ్ డమారా లిరికల్ సాంగ్ ఈ ఆదివారం రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకొస్తుంది. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా డైరెక్టర్ రాచకొండ తెరకెక్కించిన 23 సినిమా నుంచి రిలీజ్ అయిన లాలిపాట ఇంకా అవ్వలేదే సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమా ఈ నెల 16న ఆడియన్స్ ముందుకొస్తుంది. విక్రాంత్ రెడ్డి, చాందిని చౌదరి హీరో హీరోయిన్స్ గా నటిస్తున్న సంతాన ప్రాప్తిరస్తు సినిమా రిలీజ్ అయిన నాలో ఏదో సాంగ్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాలో డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కీ రోల్ ప్లే చేస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్, అర్చన లీడ్ రోల్స్ లో నటించిన షష్ఠపూర్తి నుంచి 3rd సింగిల్ ఈ ఆదివారం రిలీజ్ కానుంది. ఈ సినిమా ఈ నెల 30న ఆడియన్స్ ముందుకొస్తుంది. యాక్టర్స్ బ్రహ్మాజీ, శత్రు ఇంపార్టెన్స్ రోల్స్ చేస్తున్న కర్మణ్యే వ్యాధికారస్తే ట్రైలర్ ఆకట్టుకుంటుంది. ఈ సినిమాను అమర్దీప్ చెల్లపల్లి డైరెక్ట్ చేస్తున్నారు. ద కాన్జరింగ్ లాస్ట్ రైట్స్ తెలుగు టీజర్ ఆకట్టుకుంటుంది. ఇప్పటి వరకు ఈ హర్రర్ థ్రిల్లర్ సిరీస్ నుంచి 8 సినిమాలొచ్చాయి. ఈ సినిమా వచ్చే ఏడాది సెప్టెంబర్ 5న విడుదల కాబోతుంది. సో ఇవి ఇవాల్టి ఫిల్మ్ న్యూస్ అండ్ అప్డేట్స్. మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ 10 TV.